జయ శ్రీరంగనాయక. శుభోదయం అండి. సంస్కృతంలో ఉదయం కాబట్టి ఉదయ శబ్దం పుంలింగం కాబట్టి ఉదయ అనాలి. శుభోదయ. తెలుగులో మనం ఉదయము అని చెప్పుకుంటాం. సరే, ఈ రోజున ఒక పద్యం, చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తొచ్చింది, చదువుతా. రామాయణంలో ఉన్నటువంటి, నిన్న రామాయణం పారాయణ చేస్తుంటే కిష్కింధాకాండలో వానర సైన్యాన్ని లెక్క చెప్పారు. అక్కడ అన్ని లక్షల మీదే కోట్ల మీదే ఉన్నాయి అవన్నీ. అది మనకు అందం, ఆ లెక్కలు కూడా కోట్లు కూడా అందం మనకి. ఎక్స్ అనుకున్నా కొన్ని 10 కోట్లని, అంటే 10,000 కోట్లని ఒక ఎక్స్ అనుకుందామన్నా మనకు అందదు. అంటే 10,000 కోట్ల మొత్తాన్ని పట్టుకొచ్చేసేసి ఒక అక్షరంతో ఎక్స్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం. అలా కూడా లెక్క చాలదు మనకి. ఎందుకో చెప్తాను వినండి. చిన్న పద్యం ఒకటి ఉంది, చాలామందికి వచ్చి ఉంటుంది ఆ పద్యం. నాకు పద్యం నోటికి వచ్చి గుర్తొచ్చింది చెప్తున్నాను. అందులో పొరపాట్లు ఏమైనా ఉంటే కొంచెం దాన్ని దిద్దండి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పద్యం, చాలా చిన్నప్పుడు 4వ తరగతిలో 3వ తరగతిలో చదువుకున్న పద్యం అది. ఆ పద్యం తర్వాత మళ్ళీ ఎక్కడ పుస్తకం చూడలేదు ఎక్కడ అది. కనుక దానికి ఒకసారి తప్పులుంటే మళ్ళీ దిద్దండి, నాకు తెలియజేయండి, సంతోషిస్తాను, నేర్చుకుంటాను. అయితే వినండి, ఆనందించండి. జాంబవంతుడు రాముని యొక్క సైన్యాన్ని లెక్క వేశాట యుద్ధానికి వెళ్లే ముందు. మరి భారతంలో చెప్పాం కదా, 11 అక్షోహిణీలు ఒక పక్కన, 7 అక్షోహిణీలు ఒక పక్కన అని చెప్పి, అక్షోహిణి అంత ఎంత సైన్యం లెక్కలు ఉన్నాయి. అలాగే ఇక్కడ రామాయణం కూడా చెబుతున్నాడు. ఈయన ముందు ప్రారంభిస్తున్నాడు, ఒక్కదానికి ఒక గుర్తు పెడుతున్నాం, మన ఎక్స్ అన్నట్టుగా గుర్తు పెడుతున్నాడు అనమాట. కోతులు 10 లక్ష కోట్లను కలయంగనొక గంతు. కోతులు 10 లక్ష కోట్లను కలయంగనొక గంతు. 10 లక్ష కోట్లతో ప్రారంభించాడు స్టార్టింగ్. అది దాని పేరు గంతు అని పెట్టాడు, ఎక్స్ అన్నట్టుగా అనమాట. 10 లక్ష కోట్లు కోతులైతే కోతుల్ని గంతు అని దానికి ఒక పేరు పెట్టాడు. కోతులు 10 లక్ష కోట్లను కలయంగనొక గంతు. గంతులు వేయు నిక్కంబు గమియు. అలాంటివి 1000 అయితే, అలాంటి గంతులు 1000 ఉంటే దాన్ని గమి అన్నట్టు. అంటే 10 లక్ష కోట్లు ఇంటూ 1000 వేసుకోండి. చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు కంప్యూటర్ మీద తెలియజేసి గలవాడు వేసుకోండి. 10 లక్ష కోట్లు ఇంటూ 1000, దానిని ఈజ్వల్ టు దాని పేరు గమి అని పెట్టాడు. కోతులు 10 లక్ష కోట్లను కలయంగనొక గంతు. గంతులు వేయు నిక్కంబు గమియు. గమి 1,00,000 కోట్లను కలయంగనొక సాతు. గమి 1,00,000 కోట్లను, అలాంటి గములు 1,00,000 కోట్ల గములైతే, అలాంటి కోతులు అలాంటి గములు ఒకటి కాదు, గమి 1,00,000 కోట్లను కలయంగనొక సాతు. దాని పేరు సాతు అని పెట్టాడు. ముందు గంతు, గమి, సాతు అన్నాడు. సాతు 70 కోట్లు సరవి మూక. దాని పేరు మూక. అలాంటి సాతులు 70 కోట్లు ఉంటే దాన్ని మూక అన్నట్ట. సాతు 70 కోట్లు సరవి మూక. మూకలు 60 కోట్లు ముదమొప్ప సంగడి. దాని పేరు సంగడి. అటువంటి మూకలు 60 కోట్లు ఉంటే దాన్ని సంగడి అన్నట్ట. మూకలు 60 కోట్లు ముదమొప్ప సంగడి. సంగడి 100 కోట్లు సరవి దట్ట. దాని పేరు దట్ట అని పేరు పెట్టాట. సంగడి 100 కోట్లు, 100 కోట్లు అయితే సంగడులు ఒక దట్ట అన్నట్ట. సంగడి 100 కోట్లు సరవి దట్ట. దట్టలు 60 కోట్లు తర్కింపనొక మొన. అటువంటివి అయితే 60 కోట్లు అయితే దాని పేరు మొన. మొనలు 313 తోయ. వాటిని 313 అయితే ఒక తోయ అన్నట్ట. మొనలు 313 తోయ. అట్టి తోయంబులారైన నొక్క వెల్వా. అటువంటివి తోయములు 6 అయితే ఒక వెల్వా అని పేరు పెట్టాట. అట్టి వెల్వలు 72తోను రామచంద్రుండు దండెత్తె లంక మీద అని. అటువంటి వెల్వలు 72 అయితే అటువంటి రాముడు శ్రీరామచంద్రుడు అటువంటి కోతులతో లంక మీద దండెత్తాడు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? మొట్టమొదటిది ఏమిటి? కోతులు 10 లక్ష కోట్లను కలయంగనొక గంతు. గంతులు వేయు నిక్కంబు గమియు. గమి 1,00,000 కోట్లను కలయంగనొక సాతు. సాతు 70 కోట్లు సరవి మూక. మూకలు 60 కోట్లు ముదమొప్ప సంగడి. సంగడి 100 కోట్లు సరవి దట్ట. దట్టలు 60 కోట్లు తర్కింపనొక మొన. మొనలు 313 తోయ.
అట్టితో ఎంబులారైన నొక్క వెల్వ అట్టి వెల్వలు 72 రామచంద్రుండు దండెత్తె లంక మీద